ఛీ నాదేం బతుకో సుఖం లేదు పాలు లేదు పొద్దుగాల నుంచి ఇట్లా గాడిద కష్టం చేయాలి చుట్టుపక్కల చూడు పిల్లలకి ఏది కావాలంటే అది ఇప్పిస్తున్నారు పెళ్ళాన్ని మంచి చూసుకున్నాడు తెలియదా ఆయన నేను ఎంత వదిలినా వేస్ట్ తండ్రి పెంపకం అట్లా ఉండదు మరి మా నాయన ఏం చేసిండే మా నాయనని అంటున్నావు వాళ్ళు అవి ఇప్పిస్తున్నారు వీళ్ళు ఇవి ఇప్పిస్తున్నారు అంటున్నావు మన స్తోమతకు తగ్గట్లు మనం నడవాలి అసంటప్పుడు ఎక్కువ సంపాదించు మరి ఎక్కువ సంపాదించడానికి చేత కాదా కోడలా బయట ఊరితే 10 మంది తింటారు ఇంట్లో కూర్చొని మాట్లాడదాము అరే ఇంట్లోకి నడువు లోనికి ఎందుకు అందరికి తెలవాలి కనీసం మా అమ్మ దిక్కంచి ఏదన్నా దావత్ వస్తా రాడు ఒక్కదాని ఓ అంటాడు అదే మీ దిక్కంచి దావత్ వస్తా టూయ్య ఉరుకుతాడు మా చుట్టాలు వస్తే మర్యాద చేయడు అదే అతని దిక్కు చుట్టాలు వస్తే పని బంద్ చేసుకొని మరీ మర్యాదలు చేస్తాడు అంటే మా వాళ్ళంటే అంత ఇజ్జత్ లేకుండా పోయింది మీకు నువ్వు గల్లీలో ఆడోళ్ళు చెప్పుడు మాటలు విని సంసారం నాశనం చేసుకోకు చెప్తున్నా ఒకరు మంచిగా బతుకుతున్నారంటే వాళ్ళ కళ్ళు ఓర్వై వాడు చెప్పింది నిజం జనాలు అట్లనే ఉన్నారు మంచిగా బతికేటోళ్ళ మధ్యన చిచ్చు పెట్టి తమాషా చూస్తారు నీ కొడుకుని వెనకకేసుకొని వస్తున్నావా నీకు తిండి పెట్టుడే ఎక్కువ ఇంకా నాకే నీతులు చెప్తున్నావా నువ్వు ఈ ఒక్క కొడుకునే కన్నావా ఇంకో కొడుకున్నాడు కదా అతని దగ్గర ఉంటే ఏమైతున్నది బుజ్జి ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు నువ్వు ఆగురా కోడలా ఇంట్లోకి నడువు నేను 2-3 మాటలు మాట్లాడి నీకు నచ్చినట్లే బయటకు పోయి ఎక్కడైనా బతుకుతా బయట లొల్లి పెట్టుకుంటే అయ్యో పాపం అని ఎవ్వరు అనరు వీళ్లకు మంచిగా అయిందని చెప్పని పండుగ చేసుకునే రోజులమ్మా ఇవి గల్లీలు ఉన్నోళ్ళు పెళ్ళాలు ఏ పడితే అవి ఇప్పిస్తున్నా అంటున్నావు వాళ్లకు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులున్నాయి నీ మొగడు కన్న కష్టం చేసి సంసారం నడిపిస్తుండు దేవుడు దయదలిచిన రోజు నీ మొగడు కూడా నీకు ఇప్పిస్తాడు పెళ్ళాన్ని సంతోష పెట్టాలని ప్రతి మొగనికి ఉంటది కాకపోతే కొద్దిగా వెనక ముందు అంతే ఎక్కువ సంపాదించమని మొగన్ని అంటున్నావు ఒక మొగోడు సంసారం నడిపించనీకే బయట ఎంత కష్టపడతాడో మీకు తెలుసా అమ్మ మాకు లేకున్నా పెండ్లం పిల్లలు సంతోషంగా ఉండాలని ఆలోచించే పిచ్చి ప్రేమ అమ్మ మొగోళ్ళది అందరి లెక్క సంపాదించాలి కార్లు కొనాలి బిల్డింగ్లు కట్టాలని ప్రతి మొగోడికి ఉంటది కానీ ఇల్లు గడుపుడు పిల్లల స్కూల్ ఫీజులు అప్పులు తల్లిదండ్రి బాధ్యత ఇవన్నీ మొగోళ్ళ ఆశలను చిదిమేస్తున్నాయి తల్లి మీ చుట్టాలకు మర్యాద చేస్తున్నావు మా చుట్టాలకు మర్యాద చేస్తలేవు అంటున్నావు మీ చుట్టాలు వచ్చినప్పుడు చేతిలో పైసలు లేవేమో మొగోని పరిస్థితి ఇంట్లో పెండ్లమే అర్థం చేసుకున్నప్పుడు బయటోళ్ళు ఏం అర్థం చేసుకుంటారమ్మా ఎన్ని లొల్లులైనా ఎన్ని కొట్లాటలైనా మొగోనికి అత్తగారింటి విన ప్రేమ పోదమ్మా చుట్టుపక్కల ఎంత గొప్పగా బతికితే మనకెందుకు ఏదో ఒక రోజు దేవుడు కరుణించడా మాకు టైం రాదా నా మొగడు నా పిల్లలే నాకు కోట్ల ఆస్తని ఏ ఆడపిల్ల అయితే అనుకుంటుందో ఆ సంసారం మంచిగా ఉంటది నీకు ఇంకో కొడుకు లేడా అన్నావు కదా ఆ కొడుకే మంచిగా ఉంటే నీ దగ్గర ఇన్ని మాటలు ఎందుకు పడదమ్మా నా కోసం మీరు లొల్లి పెట్టుకోవద్దు నేనే బయట పోయి ఏనన్నా అడక తిని బతుకుతమ్మా సారీ మామయ్య